సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో నిన్న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినటువంటి సిఐ ఎవరు, ఆయన ప్రస్థానం ఏంటనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరుగుతున్న నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. బన్నీని అరెస్ట్ చేసినటువంటి సిఐ ప్రస్థానం గురించి ఇప్పుడు సర్వత్రా చర్చ ప్రారంభమైంది. ఏంటి సార్ ఆయన ప్రస్థానం అసలు? ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే ఆధ్యాత్మిక కోణం నుంచి దీన్ని మనం అన్వయించుకోవచ్చు. ఓకే. సహజంగా అల్లు అర్జున్ని కలవాలన్నా, ఫోటో తీయించుకోవాలన్నా ఎంత కష్టపడాలో అందరికీ తెలుసు. అవును. అలాంటిది అసలు ఆయన్నే అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఒక అభిమానికి వస్తే, దాన్ని వీరాభిమానికి వస్తే దాన్ని అగ్ని పరీక్ష కాదు, అది విధి బలీయమైనది అంటారు. విధి బలీయమైనది అని అంటారు. అది ఎవరు చెప్పారంటే రోసీ గారు చెప్పారు. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదాలు చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారి బదులుగా సీఎం పదవిని ఎవరు తీసుకోవాలి అన్నప్పుడు అధిష్టానం రోసీ గారికి అప్పచెప్పింది. ఆయన బాధాదప్త హృదయంతో సీఎం పదవిని తీసుకుంటూ విధి బలీయమైనది, నేను అసలు ఇలాంటి సందర్భంలో ఈ విధంగా నేను ముఖ్యమంత్రి పదవిని చేపట్టాల్సి వస్తుందని చెప్పి నేను అనుకోలేదు అని చెప్పి ఆ సందర్భంగా అన్నాడు. అంటే ఇప్పుడు ఆ రాజు నాయక్ అనే అతను సిఐ ఇన్స్పెక్టర్, రాజు నాయక్ అనే అతను వీరాభిమాని ఎవరికి? అల్లు అర్జున్కి. అసలు ఎప్పుడన్నా అవకాశం వస్తే ఫోటో తీయించుకుందాము అనే ఒక ఆలోచన, అలాంటి కోరిక ఉండేదంట ఆయనకి. అలాంటి ఆయన డైరెక్ట్గా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పి అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అతనికి, రాజు నాయక్కి. ఇది మరి విధి బలీయమైంది కదా. విధి ఎప్పుడు ఎలా ఆటాడిద్దో తెలియదు. అందుకే ఆధ్యాత్మిక కోణం నుంచి ఆలోచిస్తే ఇది ఎక్కడో మళ్ళీ పూర్వజన్మకి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఏదో పూర్వజన్మలో ఏదో లింక్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మగధీర సినిమాలో కనుక హీరోకి హీరోయిన్కి మధ్యలో టచ్ చేస్తే కరెంట్ వస్తుంది, ఆ టైప్లో. అట్టా ఇప్పుడు అల్లు అర్జున్ యాక్చువల్గా ఆయన మీద ఎప్పుడో కేసు పెట్టారు. అది 4వ తారీఖు జరిగింది ఇన్సిడెంట్. వెంటనే కేసు పెట్టారు. కేసు పెడితే వీళ్ళు ముందస్తు బెయిల్ కోసం ట్రై చేసుకోవడం ఏదో జరుగుతుంది. ఆ ముందు రోజే అరెస్ట్ చేయాలని ప్లాన్ చేశారంట పోలీసులు. అయితే ఈయన ఢిల్లీలో ఉన్నారని చెప్పి తెలుసుకొని ఆగిపోయారు. ఆగిపోతే నిన్న శుక్రవారం రోజు వీళ్ళు పోలీసులు ఆయన అరెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నప్పుడు ఎలా అనేది వీళ్ళు ఆలోచించినప్పుడు ఇతను స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాడంట, ఫోన్ మాట్లాడుకుంటా. ఎవరు? అల్లు అర్జున్. స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళారంట. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి ఎవరు ఏంటంటే మేము పోలీసులు కేసులో ఉంది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పారంట. అని అంటే వెంటనే ఆయన అరెస్ట్ చేయటం ఏంటి అని చెప్పి అనుకుంటూ, సరే అయితే నేను డ్రెస్ మార్చుకొని వస్తాను, షార్ట్లో ఉన్నాను, డ్రెస్ మార్చుకొని వస్తాను, మీరు ఉండండి అని చెప్తే, కాదు మేము కూడా వస్తాం మీతో అని చెప్పేసి వాళ్ళు ఫాలో అయ్యారంట, ఈ రాజు నాయక్ అండ్ టీమ్. బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. ఆయన బెడ్రూమ్లోకి వెళ్తే వాళ్ళు కూడా బెడ్రూమ్లోకి వెళ్ళి వెళ్తే మీరు నేను డ్రెస్ మార్చుకొని వస్తాను, మీరు ఇక్కడ వెయిట్ చేయండి అంటే, కాదు నువ్వు తలుపు వేసుకోకుండా నువ్వు డ్రెస్ మార్చుకొని చెప్పారంట. అదేంటి అంటే ఒకవేళ పారిపోతాడేమోనండి. వాళ్ళ జాగ్రత్త వాళ్ళది, పోలీసులు వాళ్ళని మనం కాదనలేం కదా. ఇప్పుడు ఒకవేళ బెడ్రూమ్ నుంచి పారిపోయాడు అనుకో, అప్పుడు పోలీసులు క్వశ్చన్ చేసేది మీడియా, వీళ్ళ పోలీసులనేగా క్వశ్చన్ చేసేది. సో సరే అయితే అని చెప్పేసి ఆయన బెడ్రూమ్లో తలుపేసుకోకుండా డ్రెస్ మార్చుకొని సరే పండి వెళ్దాం అని చెప్పేసి వచ్చాడు. వస్తున్నప్పుడు స్నేహారెడ్డి అలా మిస్సెస్, తర్వాత అల్లు అరవింద్ వాళ్ళ తండ్రి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కొంచెం మాట్లాడి ఉన్నప్పుడు మేము ఫోటోలు తీసుకుంటాం అని చెప్పి పోలీసులు వచ్చిన టీము ఎగబడి ఫోటోలు తీసుకున్నారంట అక్కడ. అదొక ఎపిసోడ్. సరే అయిపోయిన తర్వాత సరే పాండి అని చెప్పేసి నేరుగా బయలుదేరి ఈయనే అల్లు అర్జునే పోలీస్ వెహికల్ ఎక్కారంట. యాక్చువల్గా ఆయన నా వెహికల్లో వస్తానన్నా కానీ యాక్సెప్ట్ చేసిన వాళ్ళే పోలీసులు, ఎందుకంటే వాళ్ళు కూడా వీరాభిమానులు కాబట్టి ఆయనకి. కానీ వాళ్ళ ప్రొసీజర్ రూల్స్ ఒప్పుకోవాలి. అసలు ఈయన అంత ఇవ్వలేదంట గ్యాప్. పదం పండి అని చెప్పి అతను వెహికల్లో ఎక్కారండి. పోలీస్ వెహికల్లో నేరుగా వచ్చి అల్లు అర్జున్ ఎక్కారంట. ఎక్కిన తర్వాత వెహికల్ బయలుదేరింది. ఆ వెహికల్ వెనక అల్లు అరవింద్ కూడా బయలుదేరారు. అల్లు అరవింద్ బయలుదేరి అక్కడికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లోకి ఈయన కూడా ఎంటర్ కాబోయాడంట. అల్లు అరవింద్
అల్లు అర్జున్ తోటి వెళ్ళినటువంటి ఇంకొంతమంది. సో పోలీసులు ఒప్పుకోలేదంట. ఓన్లీ అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ప్రొసీజర్స్ ఉంటాయి కదా, వాంగ్మూలం తీసుకున్నారు. వాంగ్మూలం తీసుకుని సంతకాలు పెట్టిన తర్వాత నేరుగా గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్య పరీక్షలన్నీ చేయించిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు ఏం చేసింది, రిమాండ్ అంది. ఇది జరిగింది. ఈ లోపుగా పోలీసులు సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చినటువంటి పోలీసులు కానీ ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు కానీ తబ్బిబ్బైపోయారంట. తర్వాత పోలీసులు ఫోటోలు తీసుకోవడం, సెల్ఫీలు తీసుకోవడం ఈ అడవుల్లో ఉన్నారంట. అందరికన్నా హ్యాపీయెస్ట్ ఎంజాయ్ చేసింది ఎవరంటే రాజు నాయక్ అంట. అంటే రాజు నాయక్ ఎంజాయ్ చేశాడని మనం చెప్పలేం, కానీ రాజు నాయక్ ఒక వీరాభిమాని. ఆయనే అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఆయన ఒక ఫోటో సెల్ఫీ దిగితే చాలు అల్లు అర్జున్ తోటి అనుకున్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్కి ఉదయం నుంచి సాయంత్రం దాకా తన దగ్గర ఉంచుకున్నాడు కదా అల్లు అర్జున్ని. మరి ఈ ఫీలింగ్ అతనికి ఎలా ఉంటుంది అనేది మనం ఊహించుకోవచ్చు. ఓకే, అతను అంటే అతనికి రకరకాల భావాలు కలిగి ఉంటాయి. ఎందుకంటే కలిసి మరి అంత వీరాభిమాని అయినటువంటి రాజు నాయక్ గారు అల్లు అర్జున్కి మరి రాజమర్యాదలు చేసి ఉంటారు కదా. రాజమర్యాదలు ఎట్లా చేస్తారు? ఆయన టీం ఉంది, ప్రొసీజర్ ప్రకారం వెళ్తారు. పోలీసు ప్రొసీజర్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ ప్రొసీజర్స్ ప్రకారం వెళ్తారు. ఆ ప్రొసీజర్ భిన్నంగా ఆయనకి ఏం కావాలంటే అయ్యి, లేదంటే రెస్టారెంట్కి పోతే రెస్టారెంట్ టిఫిన్స్ ఆయనకి ఇచ్చినట్టు, ఎవరికి మన బోరుగడ్డ అనిల్కి ఇచ్చినట్టు ఇవ్వలేరు. దాని దృష్టిలో పెట్టుకొని బోరుగడ్డ అనిల్కి రెస్టారెంట్ పోదంటే రెస్టారెంట్కి పోయి రెస్టారెంట్లో పండుగ చేసుకోవడం, పార్టీలు చేసుకోవడం ఇది కాదు కదా. అల్లు అర్జున్ కూడా వాళ్ళని గౌరవించారు. పోలీస్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గౌరవించారు. పోలీసులు కూడా అల్లు అర్జున్కి చట్ట ప్రకారం ఎంత గౌరవం వల్ల అంతే ఇచ్చారు. ఇక్కడ కాకపోతే ఏంటంటే ఈ రాజు నాయక్ గురించి ఎందుకు అనుకుంటున్నాం అంటే అతను వీరాభిమాని అని చెప్పి మీడియాలో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది వీరాభిమాని అని. ఒక వీరాభిమాని అల్లు అర్జున్ని కలవాలని అంటే అంత ఈజీ కాదు. ఒకవేళ కలిసినా కానీ కొన్ని నిమిషాలు ఒక సెల్ఫీ తీసుకోవడానికి అవకాశం వస్తుందేమో. బట్ ఇన్ని గంటల పాటు తనతోటి ట్రావెల్ కావడం, అలాగే తను ఎదురుగా తన అభిమాని కూర్చోవటం అని అంటే మన ఎదురుగా దేవుని ప్రత్యక్షం అయితే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? బహుశా వీరాభిమాని కాబట్టి అతని ఫీలింగ్ అలానే ఉండి ఉంటుంది జనరల్గా. ఓకే, సో అతను నేను చెప్పాను కదా, అదొక విధి ఆడిన నాటకం అనుకోవాలి దాన్ని. ఇంకా అక్కడి నుంచి ఆయన జైలుకి వెళ్తే మొత్తం ట్రాఫిక్ క్లియరెన్స్ మొత్తం పెడితే అభిమానులందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వాళ్ళతో పాటు పోలీసులు కూడా ఈయన చూడటానికి ఎగబడ్డారు. అక్కడ మళ్ళీ జైలుకి పోతే జైల్లో ఖైదీలందరూ ఈయన చూడటానికి వచ్చారంట. ఆ జైలు లోపల శాంతి భద్రతలను ఎలా కంట్రోల్ చేయాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. అయితే ఇక్కడ మొత్తం హైలైట్ ఏంటంటే రాత్రి మొత్తం అల్లు అర్జున్ తోటి ఉన్నారు ఇద్దరు ఖైదీలు, వాళ్ళిద్దరు హైలైట్. అంటే ఎప్పుడో పూర్వజన్మలో ఒక రాత్రి వీళ్ళు కలిసి ఉండాలని రాసిపెట్టి ఉంది. లేకపోతే ఆ రిమైండ్ ఖైదీలు ఇద్దరు ఉన్నారు కదా, ఆ ఇద్దరికి అల్లు అర్జున్ తోటి పొనుకునే అవకాశం వచ్చిందిగా. కలిసి పొనుకునే అవకాశం ఒకే రూమ్లో ఒకే గదిలో చాప్ మీద చెప్పకూడదంట పొనుకునేటువంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది అని అంటే మరి దీన్ని ఏమనుకోవాలి? ఇప్పుడు వాళ్ళ రిమైండ్ ఖైదీలు అసలు ఊహించుంటారా అల్లు అర్జున్ తోటి ఒక రాత్రి మొత్తం కలిసి పొనుకుంటామని? కలిసి పొనుకోవడం కాదు, ఊరికే ఎవరికి వాళ్ళే చాప వేసుకొని దుప్పుడు పొనుకోరు కదా, మాట్లాడుకొని ఉంటారు కదా. అలాంటి అవకాశం వాళ్ళిద్దరికి వచ్చిందంటే ఈ మొత్తం ఎపిసోడ్ లో హైలైట్ ఎవరంటే ఆ ఇద్దరు ఖైదీలు, ఆ రిమైండ్ ఖైదీలు. రిమైండ్ ఖైదీలు రాత్రి మొత్తం ఉన్నారు. ఎట్లా నిద్రపోయినాడు అల్లు అర్జున్? నాకు తెలిసినంత నిద్రపోయినాడు. ఎందుకంటే కటిక నేల మీద పొనుకోవాలి, అక్కడ దోమలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. పైగా ఇద్దరు రిమైండ్ ఖైదీలు, వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో ఏందో తెలియదు. ఇప్పుడు అంటప్పుడు కొత్త వ్యక్తులు పక్కన పొనుకోవడం అంటే అంత ఈజీ కదా. ఇప్పుడు మనం బస్సులో వెళ్తుంటామండి, స్లీపర్ బుక్ చేసుకుంటాం, ఒక్కోసారి డబుల్ సీట్ వస్తుంది, ఆ పక్కన ఎవడో వచ్చి పొనుకుంటాడు. ఇంకా వాడు కాలు వేస్తాడు ఏలేస్తాడు, ఇదే సరిపోద్ది, నిద్ర పట్టదుగా మనకి. అట్లే ఇప్పుడు అల్లు అర్జున్ రాత్రి మొత్తం కింద పొనుకుంటే వాళ్ళు పక్కన పొనుకున్నప్పుడు నిద్ర పట్టదు కదా. కాబట్టి ఆ మొత్తం ఎపిసోడ్లో ఆధ్యాత్మిక కోణం నుంచి తీసుకుంటే కనుక రాజు నాయక్ కంటే కూడా ఈ ఇద్దరు రిమైండ్ ఖైదీలు ఉన్నారు కదా, అల్లు అర్జున్తో రాత్రి మొత్తం పొనుకున్నారు, వాళ్ళు సూపర్ హైలైట్. ఇది పూర్వజన్మ లింక్ ఏదో ఉంటుంది వీళ్ళకి, వీళ్ళ ముగ్గురికి. సో వీళ్ళ ముగ్గురు ట్రావెల్ భవిష్యత్తులో డెఫినెట్ గా మళ్ళీ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది జైలుకి సంబంధించి ఒక మరిచిపోలేనటువంటి రాత్రి అది వాళ్ళకి, ఆ ఖైదీలకి
ఇటు అల్లు అర్జున్కి, ఇద్దరికి మర్చిపోలేనటువంటి రాత్రి అది. సో కాబట్టి ఇక్కడ హైలైట్ పాయింట్ నాకేం కనిపిస్తుంది అంటే ఆ ఇద్దరు రిమాండ్ ఖైదీలు హైలైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.